కపిల్ దేవ్. 100 ఏళ్లకు పైగా ఉన్న క్రికెట్ చరిత్రలో భారత్ పేరును చరిత్ర పుటల్లో లిఖించిన లెజెండ్ అతను. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఇండియా క్రికెట్ స్వరూపాన్ని మార్చిన నాయకుడు అతను. కోట్ల మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన ఆల్ టైమ్ క్రికెట్ హీరో అతను. ప్రపంచ దేశాలకు ఇండియా క్రికెట్ సత్తా ఏంటో రుచి చూపించి నేడు ప్రపంచ క్రికెట్నే శాసించే స్థాయికి వెళ్లిన మన దేశ క్రికెట్కు చూపిన బాట అతను. ఆయనే ది లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్. పోరాడితే పోయేదేమీ లేదంటూ గెలిపే లక్ష్యంగా ఆడిన యోధుడు కపిల్ దేవ్. 19 ఏళ్ల వయసులో పాకిస్తాన్తో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన కపిల్ హర్యానా హరికేన్ అనే ఖ్యాతిని పొందడానికి కారణం అతడిలోని తెగింపే. ఒకప్పుడు వన్డే టోర్నీలో భారత జట్టు పసికూన, ప్రతి జట్టు వీలైనంత రికార్డ్ మెజార్టీతో గెలవడానికి ఉపయోగపడే ఒక బచ్చా టీంగా భావించేవారు. కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత్ 1983 ప్రపంచ కప్ను గెలవటం ఓ సంచలనం. అప్పటికి 2 ప్రపంచ కప్ టోర్నీలు జరిగాయి. భారత్ అలా వెళ్లి వీలైనన్ని మ్యాచ్లు ఓడి తిరిగొచ్చేది. 1983లో కూడా అదే జరుగుతుందని అంతా భావించారు. కానీ కపిల్ స్టైల్ వేరు. ఎలాగూ ఆడుతున్నాం, తెగించి ఆడితే కప్పు గెలవచ్చు అని బలంగా నమ్మాడు. అప్పటికే సీనియర్ క్రికెటర్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ ప్రపంచ కప్ టోర్నీలో పరాజయం పరంపర కొనసాగించింది. మనకు వరల్డ్ కప్ ఏమొస్తుంది అని టీమిండియా క్రికెటర్లు అనుకునే రోజులవి. కానీ కపిల్ మాత్రం మనం ఇంగ్లాండ్ వెళ్లేది కప్ గెలవడానికి అని జట్టులో ఆత్మస్థైర్యాన్ని నూరిపోశాడు. విజయకాంక్షను రగిలించాడు. ప్రపంచ కప్ గెలిచే సత్తా మనకుందని నమ్మకం కలిగించాడు. అంతే, ప్రుడెన్షియల్ ప్రపంచ కప్ను గెలుచుకుంది భారత్. న్యూజిలాండ్తో మ్యాచ్లో భారత్ ఓటమి అంచుల వరకు వెళ్ళింది. కపిల్ ఒక్కడే వీర విహారం చేసి 175 పరుగులతో నాటౌట్గా నిలిచాడు, జట్టును గెలిపించాడు. ఆ గెలుపు తర్వాతే భారత్ సెమీస్కు వెళ్ళింది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ను ఓడించి కప్పును గెలుచుకుంది. అదే టోర్నీలో విండీస్ను 2 సార్లు ఓడించారు కపిల్ టీం. బంతిని బాంబుల్లా విసిరే మీడియం పేస్ బౌలర్గా, ధాటిగా బ్యాట్ను జులిపించే బ్యాట్స్మెన్గా, అరుదైన ఆల్రౌండర్గా కపిల్ దేవ్ పేరు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. చండీగఢ్లో 1959 జనవరి 6న జన్మించిన కపిల్ 1978లో పాక్తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వన్డేలు, టెస్టుల్లో కూడా ధాటిగా ఆడటం కపిల్ స్టైల్. ఒకే టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టడం అనే ఘనతను 23 సార్లు సాధించాడు. ఒకే టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టడం అనే ఘనతను 2 సార్లు సొంతం చేసుకున్నాడు. బ్యాట్స్మెన్గా టెస్టులో 8, వన్డేల్లో 1 సెంచరీ చేశాడు. హర్యానా హరికేన్గా, డాషింగ్ క్రికెటర్గా, క్రికెట్ డెవిల్గా కపిల్కు పేరుంది. మైదానంలోకి దిగామంటే గెలవాల్సిందే అనే కసితో కపిల్ ఆడేవాడు. అందుకే కపిల్ ఉన్న జట్టును ఓడించడం కష్టం అని అప్పటి బలమైన జట్టు విండీస్ క్రికెటర్లు కూడా భావించేవారట. భారత్లో ఐపీఎల్ రావడానికి ఒక రకంగా కపిల్ పరోక్ష కారకుడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కపిల్ గోల్ఫ్ ఆటలోని మజాను ఆస్వాదించడం మొదలుపెట్టాడు. జీటీవీ అధినేత సుభాష్ చంద్ర ఇండియన్ క్రికెట్ లీగ్ ప్రారంభించాలని నిర్ణయించాడు. కపిల్ దేవ్ను సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి 2007లో ఐసీఎల్ను ప్రారంభించారు. అయితే 2009లోనే దాని కథ ముగిసిపోయింది. బీసీసీఐ పెద్దలు ఐసీఎల్పై కక్ష కట్టడమే దీనికి కారణం. ఐసీఎల్లో ఆడిన వారికి టీమిండియాలో చోటు ఇచ్చేది లేదని చెప్పడంతో దీని కథ ముగిసింది. ఆ తర్వాత దీనికి పోటీగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది. కపిల్ ప్రస్తుతం క్రికెట్ అడ్వైజరీ కమిటీ చీఫ్గా ఉన్నారు. 1991లో పద్మభూషణ్ పురస్కారం పొందిన కపిల్ ఇంకా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. 2002లో విజన్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ద సెంచరీగా ఎంపికయ్యాడు. ఆడేది గెలవటానికే అనే స్ఫూర్తితో కపిల్ ఇప్పటికీ యువ క్రీడాకారుల్లో ఉత్తేజం నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతటి చరిత్ర కలిగిన లెజెండ్ కపిల్ దేవ్ జీవితం నేటి తరం క్రికెటర్లకు ఎంతో స్ఫూర్తిదాయకం. కపిల్ దేవ్ 100 ఏళ్లకు పైగా ఉన్న క్రికెట్ చరిత్రలో భారత్ పేరును చరిత్ర పుటల్లో లిఖించిన లెజెండ్ అతను. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఇండియా క్రికెట్ స్వరూపాన్ని మార్చిన నాయకుడు అతను. కోట్ల మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన ఆల్ టైమ్ క్రికెట్ హీరో అతను. ప్రపంచ దేశాలకు ఇండియా క్రికెట్ సత్తా ఏంటో రుచి చూపించి నేడు ప్రపంచ క్రికెట్నే శాసించే స్థాయికి వెళ్లిన మన దేశ క్రికెట్కు చూపిన బాట అతను. ఆయనే ది లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్.
పోరాడితే పోయేదేమీ లేదంటూ గెలిపే లక్ష్యంగా ఆడిన యోధుడు కపిల్ దేవ్. 19 ఏళ్ల వయసులో పాకిస్తాన్తో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన కపిల్ హరియానా హరికేన్ అనే ఖ్యాతిని పొందడానికి కారణం అతడిలోని తెగింపే. ఒకప్పుడు వన్డే టోర్నీలో భారత జట్టు పసికూన. ప్రతి జట్టు వీలైనంత రికార్డ్ మెజార్టీతో గెలవడానికి ఉపయోగపడే ఒక బచ్చా టీంగా భావించేవారు. కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత్ 1983 ప్రపంచ కప్ను గెలవటం ఓ సంచలనం. అప్పటికి 2 ప్రపంచ కప్ టోర్నీలు జరిగాయి. భారత్ అలా వెళ్లి వీలైనన్ని మ్యాచ్లు ఓడి తిరిగొచ్చేది. 1983లో కూడా అదే జరుగుతుందని అంతా భావించారు. కానీ కపిల్ స్టైల్ వేరు. ఎలాగూ ఆడుతున్నాం, తెగించి ఆడితే కప్పు గెలవచ్చు అని బలంగా నమ్మాడు. అప్పటికే సీనియర్ క్రికెటర్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ ప్రపంచ కప్ టోర్నీలో పరాజయం పరంపర కొనసాగించింది. మనకు వరల్డ్ కప్ ఏం వస్తుంది అని టీమిండియా క్రికెటర్లు అనుకునే రోజులవి. కానీ కపిల్ మాత్రం మనం ఇంగ్లాండ్ వెళ్లేది కప్ గెలవడానికి అని జట్టులో ఆత్మస్థైర్యాన్ని నూరిపోశాడు. విజయకాంక్షను రగిలించాడు. ప్రపంచ కప్ గెలిచే సత్తా మనకుందని నమ్మకం కలిగించాడు. అంతే, ప్రుడెన్షియల్ ప్రపంచ కప్ను గెలుచుకుంది భారత్. న్యూజిలాండ్తో మ్యాచ్లో భారత్ ఓటమి అంచుల వరకు వెళ్ళింది. కపిల్ ఒక్కడే వీర విహారం చేసి 175 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. జట్టును గెలిపించాడు. ఆ గెలుపు తర్వాతే భారత్ సెమీస్కు వెళ్ళింది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ను ఓడించి కప్పును గెలుచుకుంది. అదే టోర్నీలో విండీస్ను 2 సార్లు ఓడించారు కపిల్ టీం. బంతిని బాంబుల్లా విసిరే మీడియం పేస్ బౌలర్గా, ధాటిగా బ్యాట్ను జులిపించే బ్యాట్స్మెన్గా, అరుదైన ఆల్రౌండర్గా కపిల్ దేవ్ పేరు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. చండీగఢ్లో 1959 జనవరి 6న జన్మించిన కపిల్ 1978లో పాక్తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వన్డేలు, టెస్టుల్లో కూడా ధాటిగా ఆడటం కపిల్ స్టైల్. ఒకే టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టడం అనే ఘనతను 23 సార్లు సాధించాడు. ఒకే టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టడం అనే ఘనతను 2 సార్లు సొంతం చేసుకున్నాడు. బ్యాట్స్మెన్గా టెస్టులో 8, వన్డేల్లో 1 సెంచరీ చేశాడు. హర్యానా హరికేన్గా, డాషింగ్ క్రికెటర్గా, క్రికెట్ డెవిల్గా కపిల్కు పేరుంది. మైదానంలోకి దిగామంటే గెలవాల్సిందే అనే కసితో కపిల్ ఆడేవాడు. అందుకే కపిల్ ఉన్న జట్టును ఓడించడం కష్టం అని అప్పటి బలమైన జట్టు విండీస్ క్రికెటర్లు కూడా భావించేవారట. భారత్లో ఐపీఎల్ రావడానికి ఒక రకంగా కపిల్ పరోక్ష కారకుడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కపిల్ గోల్ఫ్ ఆటలోని మజాను ఆస్వాదించడం మొదలుపెట్టాడు. జీటీవీ అధినేత సుభాష్ చంద్ర ఇండియన్ క్రికెట్ లీగ్ ప్రారంభించాలని నిర్ణయించాడు. కపిల్ దేవ్ను సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి 2007లో ఐసీఎల్ను ప్రారంభించారు. అయితే 2009లోనే దాని కథ ముగిసిపోయింది. బీసీసీఐ పెద్దలు ఐసీఎల్పై కక్ష కట్టడమే దీనికి కారణం. ఐసీఎల్లో ఆడిన వారికి టీమిండియాలో చోటు ఇచ్చేది లేదని చెప్పడంతో దీని కథ ముగిసింది. ఆ తర్వాత దీనికి పోటీగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది. కపిల్ ప్రస్తుతం క్రికెట్ అడ్వైజరీ కమిటీ చీఫ్గా ఉన్నారు. 1991లో పద్మభూషణ్ పురస్కారం పొందిన కపిల్ ఇంకా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. 2002లో విజన్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ద సెంచరీగా ఎంపికయ్యాడు. ఆడేది గెలవటానికే అనే స్ఫూర్తితో కపిల్ ఇప్పటికీ యువ క్రీడాకారుల్లో ఉత్తేజం నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతటి చరిత్ర కలిగిన లెజెండ్ కపిల్ దేవ్ జీవితం నేటి తరం క్రికెటర్లకు ఎంతో స్ఫూర్తిదాయకం. కపిల్ దేవ్ 100 ఏళ్లకు పైగా ఉన్న క్రికెట్ చరిత్రలో భారత్ పేరును చరిత్ర పుటల్లో లిఖించిన లెజెండ్ అతను. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఇండియా క్రికెట్ స్వరూపాన్ని మార్చిన నాయకుడు అతను. కోట్ల మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన ఆల్ టైమ్ క్రికెట్ హీరో అతను. ప్రపంచ దేశాలకు ఇండియా క్రికెట్ సత్తా ఏంటో రుచి చూపించి నేడు ప్రపంచ క్రికెట్నే శాసించే స్థాయికి వెళ్లిన మన దేశ క్రికెట్కు చూపిన బాట అతను. ఆయనే ది లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్. పోరాడితే పోయేదేమీ లేదంటూ గెలిపే లక్ష్యంగా ఆడిన యోధుడు కపిల్ దేవ్. 19 ఏళ్ల వయసులో పాకిస్తాన్తో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన కపిల్ హరియానా హరికేన్ అనే ఖ్యాతిని పొందడానికి కారణం అతడిలోని తెగింపే. ఒకప్పుడు వన్డే టోర్నీలో భారత జట్టు పసికూన. ప్రతి జట్టు వీలైనంత రికార్డ్ మెజార్టీతో గెలవడానికి ఉపయోగపడే ఒక బచ్చా టీంగా భావించేవారు. కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత్ 1983 ప్రపంచ కప్ను గెలవటం ఓ సంచలనం. అప్పటికి 2 ప్రపంచ కప్ టోర్నీలు జరిగాయి. భారత్ అలా వెళ్లి వీలైనన్ని మ్యాచ్లు ఓడి తిరిగొచ్చేది. 1983లో కూడా అదే జరుగుతుందని అంతా భావించారు. కానీ కపిల్ స్టైల్ వేరు.
ఎలాగూ ఆడుతున్నాం, తెగించి ఆడితే కప్పు గెలవచ్చు అని బలంగా నమ్మాడు. అప్పటికే సీనియర్ క్రికెటర్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ ప్రపంచ కప్ టోర్నీలో పరాజయం పరంపర కొనసాగించింది. మనకు వరల్డ్ కప్ ఏమొస్తుంది అని టీమిండియా క్రికెటర్లు అనుకునే రోజులవి. కానీ కపిల్ మాత్రం మనం ఇంగ్లాండ్ వెళ్లేది కప్ గెలవడానికి అని జట్టులో ఆత్మస్థైర్యాన్ని నూరిపోశాడు. విజయకాంక్షను రగిలించాడు. ప్రపంచ కప్ గెలిచే సత్తా మనకుందని నమ్మకం కలిగించాడు. అంతే, ప్రుడెన్షియల్ ప్రపంచ కప్ను గెలుచుకుంది భారత్. న్యూజిలాండ్తో మ్యాచ్లో భారత్ ఓటమి అంచుల వరకు వెళ్ళింది. కపిల్ ఒక్కడే వీర విహారం చేసి 175 పరుగులతో నాటౌట్గా నిలిచాడు, జట్టును గెలిపించాడు. ఆ గెలుపు తర్వాతే భారత్ సెమీస్కు వెళ్ళింది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ను ఓడించి కప్పును గెలుచుకుంది. అదే టోర్నీలో విండీస్ను 2 సార్లు ఓడించారు కపిల్ టీం. బంతిని బాంబుల్లా విసిరే మీడియం పేస్ బౌలర్గా, ధాటిగా బ్యాట్ను జులిపించే బ్యాట్స్మెన్గా, అరుదైన ఆల్రౌండర్గా కపిల్ దేవ్ పేరు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. చండీగఢ్లో 1959 జనవరి 6న జన్మించిన కపిల్ 1978లో పాక్తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వన్డేలు, టెస్టుల్లో కూడా ధాటిగా ఆడటం కపిల్ స్టైల్. ఒకే టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టడం అనే ఘనతను 23 సార్లు సాధించాడు. ఒకే టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టడం అనే ఘనతను 2 సార్లు సొంతం చేసుకున్నాడు. బ్యాట్స్మెన్గా టెస్టులో 8, వన్డేల్లో 1 సెంచరీ చేశాడు. హర్యానా హరికేన్గా, డాషింగ్ క్రికెటర్గా, క్రికెట్ డెవిల్గా కపిల్కు పేరుంది. మైదానంలోకి దిగామంటే గెలవాల్సిందే అనే కసితో కపిల్ ఆడేవాడు. అందుకే కపిల్ ఉన్న జట్టును ఓడించడం కష్టం అని అప్పటి బలమైన జట్టు విండీస్ క్రికెటర్లు కూడా భావించేవారట. భారత్లో ఐపీఎల్ రావడానికి ఒక రకంగా కపిల్ పరోక్ష కారకుడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కపిల్ గోల్ఫ్ ఆటలోని మజాను ఆస్వాదించడం మొదలుపెట్టాడు. జీటీవీ అధినేత సుభాష్ చంద్ర ఇండియన్ క్రికెట్ లీగ్ ప్రారంభించాలని నిర్ణయించాడు. కపిల్ దేవ్ను సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి 2007లో ఐసీఎల్ను ప్రారంభించారు. అయితే 2009లోనే దాని కథ ముగిసిపోయింది. బీసీసీఐ పెద్దలు ఐసీఎల్పై కక్ష కట్టడమే దీనికి కారణం. ఐసీఎల్లో ఆడిన వారికి టీమిండియాలో చోటు ఇచ్చేది లేదని చెప్పడంతో దీని కథ ముగిసింది. ఆ తర్వాత దీనికి పోటీగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది. కపిల్ ప్రస్తుతం క్రికెట్ అడ్వైజరీ కమిటీ చీఫ్గా ఉన్నారు. 1991లో పద్మభూషణ్ పురస్కారం పొందిన కపిల్ ఇంకా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. 2002లో విజన్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ద సెంచరీగా ఎంపికయ్యాడు. ఆడేది గెలవటానికే అనే స్ఫూర్తితో కపిల్ ఇప్పటికీ యువ క్రీడాకారుల్లో ఉత్తేజం నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతటి చరిత్ర కలిగిన లెజెండ్ కపిల్ దేవ్ జీవితం నేటి తరం క్రికెటర్లకు ఎంతో స్ఫూర్తిదాయకం.